హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరు బాగోలేనప్పుడైనా వేడివేడి అన్నంలోకైనా ఈ కారం తయారు చేసుకున్నామంటే ఎంతో ఇష్టంగా తినేస్తాము. దేవుడి దగ్గర కొబ్బరికాయలు ఎక్కువ కొట్టి పాడైపోతుంటాయి కదా, ఈ కారం ట్రై చేసి చూడండి. తప్పకుండా ప్రతిసారి ఇవే ట్రై చేస్తారు. ముందుగా పచ్చి కొబ్బరిను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఓ పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం కారం ఇలా చేయటం వల్ల కారం నిల్వ కూడా ఉంటుంది. కొబ్బరి వేగుతున్నప్పుడే మనం ఓ టేబుల్ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసి ఇలా మొత్తం వేగిపోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగి చల్లగా అయిపోయిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న కొబ్బరి మొత్తం తీసుకుని అలాగే ఓ 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. ఈ కారంకి కారం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవడమేనండి. కావాలంటే ఈ కారంని మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఆయిల్లో వేసాను కాబట్టి పోపు పెట్టలేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.